హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్లాసీ ఐడియాస్. ఈరోజు బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చేసి మనం ఈ క్విక్గా ప్రిపేర్ చేసుకునే టమాటో పోహా రెసిపీ అండి. దానికోసమని ముందుగా మనం స్టవ్ పైన కడాయి పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేడి చేసుకొని దాంట్లో కొద్దిగా ఇట్లా పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. అదే ఆయిల్లో ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొన్ని మనము క్యాష్యూస్ వేసుకుందాము. జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. కొన్ని అంటే తక్కువ వేసా అనుకోకండి, మళ్ళీ వేస్తున్నాను. జీడిపప్పు అనేది ఆయిల్లో ఫ్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది కదా, అందుకని జీడిపప్పులు వేసి ఆయిల్లో ఇట్లా ఫ్రై చేసుకొని ఇవి ఫ్రై అవుతూ ఉంటాయండి. అలా మనము ఇది ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ చేసి పెట్టుకుందాము. ఫస్ట్ దీనికోసం ముఖ్యంగా మనం అటుకులు అయితే తీసుకోవాలి. అటుకులు మందంగా ఉండేవి తీసుకోవాలి. ఈ ఫ్రై అయ్యాయి కదండి, ఇప్పుడు వీటిని అదే ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇదే కడాయిలో ఇంకాస్త ఆయిల్ అనేది వేసుకుందాము. మనం టిఫిన్ చేయడం సరిపడా ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఒక పావు అలా వేసుకొని ఆయిల్ అనేది హీట్ అవుతూ ఉంటుంది. ఆలోపు ఇందాక చెప్పినట్టుగా నేను మా మందపాడు అటుకులను తీసుకొని ఇలా ఒక 2 సార్లు కడిగేసి సీవ్ చేసుకోవాలన్నమాట. అంటే వాటర్ అంతా పోయేలాగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఏం చేస్తున్నామంటే మనము పోపుకి మన మినపప్పు కొద్దిగా వేస్తున్నాము అండ్ శనగపప్పు కూడా వేసుకోవాలి. ఈ పప్పులు అనేవి దూరగా వేయించుకోవాలి. మనం అటుకులు నానబెట్టాల్సిన పని లేదండి. జస్ట్ టూ టైమ్స్ కడిగేసేసి మనం ఒక జిల్లులో వేసుకుంటే వాటర్ అంతా పోతుంటే అప్పుడు పొడి పొడిగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు దాంట్లో కాస్త ఇంగువ వేసుకుందాము. ఇదే పోపులో పప్పులు అయితే వేగిపోయాయి చూడండి. ఇప్పుడు దాంట్లోకి మనము సన్నగా తరిగి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకోవాలి అండ్ ఇట్లా కలుపుకోవాలన్నమాట. ఇందులోనే చిన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసి కలుపుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మనము కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా వేసి కలుపుకోవాలి. స్మాల్ రిక్వెస్ట్ అండి, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా రెసిపీ నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దండి. ఇదంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మన దాంట్లోకి చిన్నగా తరిగి పెట్టుకుని అల్లం ముక్కలు వేసి కలుపుకోవాలి. అల్లం అనేది టేస్ట్ అందులో చిన్న తరిగి పెట్టుకోవడం వల్ల మనకు తినేటప్పుడు తగిలితే బాగుంటుంది అన్నమాట, టేస్టీగా అండ్ హెల్తీ కూడా. ఇప్పుడు ఇదే పోపులో మనము కొద్దిగా పసుపు అనేది వేసుకుందాము. పసుపు వేసుకొని ఒక సైడ్లో కలిపేసుకోవాలి మొత్తం అంతా పట్టేలాగా. అయినా స్వీట్ కోసమని మనం ముందుగా ఒక 3 టమాటాలని కడిగి ముక్కలుగా కోసి మిక్సీ జార్లో వేసుకొని టమాటాని మనం మెత్తగా గ్రైండ్ చేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్లోని ఇట్లా గ్రైండ్ చేసిన మనము టమాటా ప్యూరీని దీంట్లో వేస్తున్నాను. ప్యూరీ అంతా మనము దాంట్లో మొత్తం క్లీన్ చేసి అందులో వేసుకున్న తర్వాతకి బాగా ఒకసారి కలుపుకోవాలన్నమాట. ఈ మిశ్రమాన్ని ఇలా కాసేపు కలిపేసుకున్న తర్వాతకి మూత పెట్టి ఒక 5 మినిట్స్ అనేది మనం ఉడికించుకోవాలి. పచ్చి వాసన పోయేంతవరకు ఉడికించుకొని పెట్టుకోవాలి.
ఇలా మూత పెట్టి కాసేపు మగ్గనిస్తే సరిపోతుందన్నమాట. త్వరగానే ఉడికిపోతుంది. ఇలా దగ్గరికి అయ్యేంతవరకు ఉడికించిన తర్వాత అందులోనే కొద్దిగా కారం వేసుకోవాలి. అందుకే ఆల్రెడీ మనము పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం ఎక్కువ కాకుండా చూసుకొని వేసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడా మనము సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పోహా ఉంది కదండి, అది మందపాటి అటుకులు అనమాట. అవి కొంచెం కడిగేసి పక్కన పెట్టుకుంటేనే ఇలా మనకు కొంచెం పొడి పొడిగా వస్తాయి అనమాట. ఇప్పుడు అలా పొడి పొడిగా వచ్చిన అటుకుల్ని మనము దీంట్లో వేసేసి మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. అటుకులు నానబెట్టడం వల్ల ఏమవుతుంటే చాలా మెత్తగా అయిపోతాయి అనమాట. అలా కాకుండా ఇలా పొడి పొడిగా ఉండాలి అంటే మనము కడిగేసి జస్ట్ పక్కన వాచి పెట్టుకుంటే బాగుంటుంది. ఈ విధంగా మొత్తం అంతా కలిసిన తర్వాత మనము ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు జీడిపప్పులు ఉన్నాయి కదండి, అవన్నీ పైన వేసేసుకొని కలుపుకోవడమే. ఇంకా మనకు కావాలంటే కొత్తిమీర కూడా తరిగేసి పైనుంచి మనం వేసేసుకోవాలన్నమాట, గార్నిషింగ్ చేసుకోవాలి. చూడడానికి ఎంత బాగుందో, కలర్ఫుల్గా సూపర్ టేస్టీగా ఉంటుందని తినడానికి కూడా పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు. మన బ్రేక్ఫాస్ట్లో కాదు, నైట్ డిన్నర్లోకి లంచ్ బాక్స్లో కూడా ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదండి. సూపర్ టేస్టీగా ఉండే మన టమాటో పోహా రెసిపీ రెడీ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి. ఎంతో సింపుల్గా క్విక్గా తయారు చేసుకునే టమాటా పోహా రెసిపీ రెడీ. థ్యాంక్ యూ.